హలో అండి అందరికీ. రీసెంట్‌గా సీనియర్ నటుడు 'శివాజీ', సీనియర్ నటి 'లయ' కలిసి నటించిన 'సాంప్రదాయని సుప్‌ని శుద్ధపూసని' మూవీ రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయాలని అనౌన్స్‌మెంట్ చేశారు. కానీ ఇప్పుడైతే మనసు మార్చుకొని ఈ సినిమా థియేటర్‌లో డైరెక్ట్ మార్చి 6న థియేటర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ మీద ఒక సాంగ్ అయితే చేయడం జరిగింది. ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నడుస్తుంది. ఏ సినిమా స్టోరీ పరంగా చూస్తే కంటెంట్ గట్టిగానే కనిపిస్తుంది. అందుకే ఈ సినిమాని థియేటర్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా అసలు ప్రేక్షక ఆదరణ పొందుతుందా లేదా అనే ప్రేక్షకుల్లో కొంచెం డౌటు ఉంది. కానీ ఈ సినిమా డైరెక్టరు కంటెంట్ పరంగా ఎక్కడ తగ్గలేదు కాబట్టి ప్రేక్షకుల్లో ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడ్డానికి వస్తారు అని సినిమా థియేటర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి కోవకెచ్చిందని చాలా సినిమాలు థియేటర్‌లో రిలీజ్ చేసి ఈ చితికిల పడిపోయాయి. కలెక్షన్ కూడా రాబట్టలేకపోయాయి. ఈ సినిమా కూడా అదే కోవకి చెందుతుందేమో అని ప్రేక్షకులు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ డైరెక్టర్ కంటెంట్ పరంగా చూస్తే ఈ సినిమా బలంగానే కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే సిద్ధం చేస్తున్నారు. నిజమే, అసలు ఈ సీనియర్ యాక్టర్ 'శివాజీ', 'లయ' ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకప్పటి పాత యాక్టర్స్. ఇప్పుడు కొత్త యాక్టర్స్ వస్తున్నారు కాబట్టి పోటీ ప్రపంచం ఎక్కువుంది. అందువల్ల వీళ్ళు థియేటర్‌లో రిలీజ్ కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఆడుతుందేమో అని ప్రేక్షకులు అనిపిస్తున్నారు. కానీ ఈ సినిమా కొంచెం హిట్ టాక్ తెచ్చుకుంటే థియేటర్‌లో 3, 4 థియేటర్లు ఎక్కువలో కలెక్షన్ రాబడితే ఈ సినిమా 3, 4 కోట్లల్లో సేఫ్ గేమ్ ఆడొచ్చు. నాకైతే ఈ సినిమా కంటెంట్ పరంగా గట్టిగానే అనిపిస్తుంది. ఇది కనుక థియేటర్‌లో రిలీజ్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితే ఈ ఫ్యామిలీ ఆడియన్స్‌ని రీచ్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరేమంటారు? 'సాంప్రదాయని సుప్‌ని శుద్ధపూసని' సినిమా మీద కామెంట్ సెక్షన్‌లో ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి. బాయ్.